మేడ్చల్లో పట్టపగలు నగల షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగల షాపు యజమానిని కత్తులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఒక నిందితుడు బుర్కాలో రాగా మరో నిందితుడు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. యజమాని అరవడంతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. యజమానికి గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్లో పట్టపగలు నగల షాపులో దొంగల చోరీకి పాల్పడ్డారు. నగల షాపు యజమాని కత్తులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఒక నిందితుడు బుర్కాలో రాగా మరో నిందితుడు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. యజమాని అరవడంతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఇక యజమానికి గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. నా పేరు సురేష్, శ్రీ జగన్నాథ్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన. మా డాడీ ఇక్కడ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయనకి తాకింది. తాకి కొంచెం కింద పడ్డారు. మళ్ళీ ఆయన బండి హెల్మెట్ అన్నా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అన్నా పోలీస్ వాళ్ళు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని.